శంభో యోగ సాధన ప్రత్యేకత ఏంటి అని అంటే, ఏవైనా సరే యోగా సాధన చేసే వాళ్ళకి భక్తితో సంబంధం లేదు వాస్తవంగా. సరేనా? భారతదేశంలో ఎవరి విధానం వాళ్ళదే. ఒకళ్ళ దాంట్లోకి ఒకళ్ళు తలదూర్చరు. అంటే మతాలు కాదు, ఉన్న హిందూ మతంలోనే మళ్ళీ ఒకరికి యోగా విద్యలో ఉన్నారనుకోండి, వాళ్ళకి భక్తితో పని లేదు. భక్తిలో ఉన్నవారు ఉన్నారనుకోండి, యోగ విద్యతో పని లేదు వాళ్ళకి. ఎందువల్ల? వాళ్ళకి వాళ్ళు పూజ చేసి ఇప్పుడు చెప్పినట్టుగా ఏదో స్వామి వ్రతం ఉందనుకోండి, ఆ వ్రతమే. ఆ భజన ఏదైనా ఉందనుకోండి, ఆ భజనే. సహస్రనామాలు ఉన్నాయంటే ఆ సహస్రనామాలే. ఫలానా మంత్రం ఏదైనా వాళ్ళు తీసుకున్నారనుకోండి, ఆ మంత్రమే. ఇలా వాళ్ళు ఏదైతే భక్తి మార్గంలో ఉన్నారో, వాళ్ళు పొద్దున సోమవారం పొద్దున శివుడు అని అంటే మంగళవారం ఆంజనేయ స్వామి అని, బుధవారం కాగానే ఇంకొక దేవుడని, ఇలా గురువారం కాగానే ఒక దేవుడు, శుక్రవారం కాగానే ఒక దేవుడు, ఇలాగా వాళ్ళు ఆ దేవుళ్ళని వాళ్ళు భక్తితో ఆరాధన చేస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉండడం వాళ్ళ పద్ధతి. యోగ సాధన చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైతే సాధన ఉందో ఆ యోగ సంబంధమైనటువంటి సాధనలు చేసుకుంటూ కూర్చోవటం. కానీ శంభో యోగం యొక్క బ్యూటీ ఏంటి అని అంటే, మన దాంట్లో భక్తి యోగము కలగలుపుగా ఉంటుంది. ఇంకా అద్భుతమైనటువంటి మరో విషయం ఏంటి అని అంటే, శంభో యోగములో తంత్ర శాస్త్రము కూడా మిక్స్ అయ్యి ఉంటుంది. ఇటు భక్తి యోగ సాధన, సాత్విక యోగ సాధన, అలానే సాత్విక రూపంలోకి మలచబడినటువంటి తంత్ర సంబంధమైనటువంటి విద్యలు కూడా కలగలుపుగా ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి అల్లుకుపోయి ఉండటం వల్ల వేరుగా అనిపించవు. విడిగా చూస్తే అవి ఒకదానితో ఒకటి సంబంధం లేని విషయాలు. పతంజలి యోగ సూత్రాల్లో ప్రత్యేకంగా భక్తి గురించి ఎక్కడ మాట్లాడరు వాళ్ళు. పతంజలి యోగ సూత్రాలలో యోగ సంబంధమైన విషయాలే మాట్లాడుతుంటారు వాళ్ళు. ఆ యోగ సూత్రాలలో మీకు ప్రత్యేకంగా ఒక భక్తికి సంబంధించిన విషయం ఎక్కడ దాంట్లో మెన్షన్ చేస్తుండదు. అలానే భక్తి సంబంధమైన విషయాల్లో ఎక్కడ అంతగా యోగ సంబంధమైన విషయాలు చేరవు. మీరు పూజ అంతా కూర్చొని చేసే సమయంలో ఒకే ఒక దగ్గర ప్రాణాయామం చేయండి అంటారు. ఆ ఒక్క దగ్గరే మీకు యోగ సంబంధమైన ఒక విషయం యాడ్ అవుతుంది. కానీ శంభో యోగములో భక్తి యోగము తంత్రజ్ఞానము కలగలుపుగా అల్లికలా ఉండి పూలమాలలా అవి ఒక అల్లికలాగా మారుతూ ఉంటాయి. అందువల్ల ఈ యొక్క శంభో యోగ సాధన చేసే వారి యొక్క సాధకుల యొక్క అనుభవాలు చాలా కొద్ది కాలంలోనే అద్భుతమైనటువంటి అనుభవం, అద్భుతమైనటువంటి స్థితులని వాళ్ళు అనుభూతి చెందుతూ ఉంటారు. ఎందువల్ల వారికే తెలియకుండా వారిని ఒక 3 విషయాలని యాడ్ చేసుకుంటూ వెళ్తుంటాం. 3 విషయాలలో వాళ్ళు నిష్ణాతులు అవుతూ ఉంటారు. చూడండి, మీకు తెలివైనటువంటి వ్యాయామశాలకు వెళ్ళారనుకోండి, తెలివైనటువంటి కోచ్ ఏం చేస్తాడంటే అన్నింటినీ కలగలుపు చేసి మిక్స్ చేసి సర్క్యూట్ అని ఒకటి చేపిస్తూ ఉంటాడు. మీరు ఇంట్లో చేసుకుంటే ఏదో ఒకటే చేస్తుంటారు. మీకు తెలిసిన 4-5 ఎక్సర్సైజెస్ ఏ ఉంటాయి అవే చేస్తూ ఉంటారు. రిజల్టే ఉండదు అసలు ఎంతకి. మీరు చెప్తూ ఉంటారు, ఉదయాన్నే లేచి ప్రతిరోజు 2-3 ఏళ్ల నుంచి నేను పలానా ఎక్సర్సైజెస్ చేస్తున్నానండి అని అంటారు. ఆడవాళ్ళకి ముఖ్యంగా మజిల్ పెరగాలి, మీకు మజిల్ లాస్ అవుతుందండి, మీరు ఈ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తూ ఉంటారు. అవి ఇంట్లో చేస్తూ ఉంటే ఎంత చేసినా వాళ్ళు చెప్పిన తిండి ఎంత తింటున్నా కూడా వాళ్ళకి మజిల్ పెరగదు. అదే మీరు జిమ్కి వెళ్ళారు, వ్యాయామశాలకు వెళ్ళారనుకోండి, వాళ్ళు అన్నిటిని కలగలుపు చేసి ఒక ఆటలా చేస్తారనమాట. ఈరోజు చేసింది రేపు చేయరు, రేపు చేసింది ఎల్లుండి చేయరు.
కానీ వీళ్ళు ఏ ఏ భాగాలలో ఎంతైతే కండరము అవసరమో కండ అవసరమో దానికి తగ్గ వ్యాయామాలు ఒక సర్క్యూట్ లాగా చెప్తూ ఉంటారు, అల్లికలా ఉంటుంది అది. దానివల్ల శరీరంలోనే సమస్త అవయవ వ్యవస్థ, ఆ కండర వ్యవస్థ గట్టిపడుతూ త్వరగా మజిల్ తయారైపోతుంది. లాస్ అవ్వాల్సిన ఫ్యాట్ ఏదైనా ఉంటే త్వరగా ఫ్యాట్ లాస్ అయిపోతుంది. ఇంట్లో మీరు ఎంతకాలం నుంచి చేస్తున్న ఫ్యాట్ లాస్ అవ్వదు, మజిల్ పెరగదు. ఎందువల్ల అంటే ఆ వ్యక్తి దాంట్లో నిష్ణాతుడైనటువంటి కోచ్ ఏం చేస్తాడు, ఉన్న అన్ని పద్ధతులను ఒకదానికొకటి కలుపుతూ వేగముగా వాళ్ళకి ఫలితం వచ్చేలాగా చేస్తుంటారు. అలా మనం చేసేటువంటి యోగా సంబంధమైనటువంటి ఈ శాస్త్రము భక్తిని యోగాన్ని తంత్రాన్ని కలగలిపి ఒక అల్లికగా చేసి సాధకులకు అందిస్తూ ఉంటాం. దీనివలన ఏంటి ప్రయోజనం అంటే, మనము చిట్ట చివరిగా మనకి ఏం మిగలాలి, మీ జీవితంలో మీ అనుభవంలో చిట్ట చివరిగా మిగిలాల్సింది ఏంటి అంటే ఆనందము, ధైర్యము, ఆనందం అనేవి మిగలాలి. ధైర్యం ఉంటేనే ఆనందం ఉంటుంది. మీ చిట్ట చివరి అనుభవం అదై ఉండాలి. లేని పక్షంలో మనం ఎంత గొప్పగా బ్రతికినా చివరి సమయాల్లో మనకి నరకం కనబడుతుంది. మీరు భక్తులై ఉన్నారనుకోండి, భక్తులై ఉండి చివరి సమయాలు గడపాల్సి వస్తే అంతిమ కాలంలో ఆ భక్తులు వాళ్ళ యొక్క మెదడు స్తంభించిపోయి అసలు భక్తి అనేది నిలబడదు. ఏమ్మా, వింటున్నారా? అర్థమవుతుందా? అంతిమ సమయాల్లో ఆ యొక్క భక్తి వాళ్ళకి ఎంతవరకు మెదడులో స్థిరపడి ఉంటుందో తెలియదు. ఎందువల్ల అంటే మనం తెలివిగా ఉన్నంత కాలము, బలంగా ఉన్నంత కాలము మీరు మీ మనసుతో ఏదైనా ఒక విషయాన్ని ఇలా పట్టుకోగలరు, ఏదైనా విషయాన్ని ఒకటి అర్థం చేసుకోగలరు, జీర్ణం చేసుకోగలరు. కానీ అవన్నీ కూడా అంతిమ సమయానికి వెళ్ళేసరికి మెదడుకు ఆ శక్తి కోల్పోయి ఏది అర్థం కాదు, మతి స్థిమితం కోల్పోయినట్టు అయిపోతుంది. గమనించారా పెద్దవాళ్ళని? స్థిమితత్వం కోల్పోయినట్టుగా మారిపోతుంది. కారణం ఏంటంటే మనసుకి ఆ పట్టుపోతుంది. మనసుకు ఆ పట్టుపోయి వీళ్ళు జీవితకాలం ఏదైతే భక్తి అని అనుకుంటూ ఉంటారో, భక్తితో వాళ్ళు ఏదైతే పోగు చేసుకోవాలని జ్ఞానాన్ని ప్రయత్నం చేశారో అది మనసు బలహీన పడిపోవటం వల్ల అంతిమ కాలంలో ఆ విషయాలన్నిటినీ కోల్పోయి ఒక అయోమయ స్థితిలో పడిపోతారు. ఇప్పుడు కేవలం భక్తే ఉందనుకోండి, పరిస్థితి ఏంటి? చివరికి ఇంతకాలం శ్రమించి ఇంతకాలము ఏదైతే దైవనామస్మరణో దేవుణ్ణో పట్టుకొని ఏదైతే చేశామో అవన్నీ చివరి కాలంలోకి వచ్చేసరికి మీకు సహాయం చేయలేకపోతే అవి ఇంతకాలం చేసినటువంటి ఈ యొక్క ప్రక్రియల యొక్క ప్రయోజనం ఏం లేదు కదా. రెండవది, ధైర్యం ఎలా వస్తుంది మీకు? భగవంతుడిని ప్రత్యక్ష అనుభవం లేదు. భగవంతుడి విషయంలో మీకు ప్రత్యక్ష అనుభవం లేదనుకోండి, మీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సమయంలో దేవుడు వచ్చి నన్ను కాపాడుతాననే ధైర్యం రాదు కదా. మీకు ఎవరు గుర్తొస్తారు? చివరి కాలంలో బాగా దగ్గరగా ఉండేవాళ్ళే గుర్తొస్తారు. అవునా? బాగా దగ్గరగా ఉండేటువంటి కొడుకో కూతురో అన్నదమ్ములో అక్క చెల్లెళ్ళో వీళ్ళే గుర్తొస్తుంటారు తప్ప వేరే దగ్గరగా సంబంధం లేని వాళ్ళు ఎవరు గుర్తుకురారు. తెలివి ఉన్నంతకాలం దేవుడు నాకు దగ్గర అని అనుభూతి కోసం ప్రయత్నం చేస్తుంటారు. మీకు తెలివి ఉన్నంత కాలము, మనస్సు బాగా బలంగా పనిచేస్తున్నంత కాలము మీరంతా దేవుడు దగ్గరగా ఉన్నాడు, నాకు దగ్గరగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు తప్ప నిజమైన అనుభవంలో అది ఉండదు. అవునా? మీరు ఆరోగ్యం బాగున్నప్పుడు బాగా దేవుణ్ణి బాగా పూజించగలరు. బాగా ఆరోగ్యం పాడైంది అనుకో, మందు వేసుకోకుండానే దేవుణ్ణి నమ్ముకొని కూర్చోగలరా? ఎందుకునంటే ప్రాణము బాగా కష్టంగా అనిపించిన రోజు మనము
దేవుడు వచ్చి కాపాడతాడని ఏం కూర్చోం, మందేసేసుకుంటాం. మరి పరిపూర్ణమైన విశ్వాసం ఉందా అంటే ఉన్నది, దాంట్లో లోపం ఏం లేదు. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఉండదు. అంతే కదా. ఆ యొక్క దగ్గరి అనుభవము, నా అనే అనుభవము దైవం విషయంలో కూడా మీరు కోల్పోతారు చివరి సమయంలో. కాబట్టి భక్తి వలన కలిగే ప్రయోజనం ఏంటి? చిట్ట చివరిగా భక్తి వలన ఏం ప్రయోజనం కలుగుతుంది? అక్కడికి వచ్చేసరికే అది నిష్ప్రయోజనంగా మారిపోతుంది. అందుకే శంభో యోగం ఏం చేస్తుంది అని అంటే, మన యోగము మీకు భక్తిని కల్పిస్తుంది. శివుడంటే, అమ్మవారు అంటేనో మీకు అమితమైనటువంటి భక్తిని కల్పిస్తూ అక్కడే ఆగకుండా మనం ఏం చేస్తున్నామనంటే, ఆ భక్తితో నువ్వు సాధన చేయమని మొదలు పెడుతున్నావు. ఆ భక్తితో ఉండగానే నువ్వు ఆ శివుడిపై భక్తితో ఉండగానే, అమ్మవారిపై అమితమైన భక్తి నీలో ఉండగానే, కేవలము మానసిక చర్యలోనే నిన్ను ఆపకుండా, మానసిక స్థితిలోనే వాళ్ళని అలా ఆపకుండా, నిన్ను ఇంకా లోతులలోకి ఆ శివుడిని అమ్మవారిని తీసుకువెళ్ళటం కోసము మనము కొన్ని తంత్రాలను ఉపయోగిస్తాం. అవే సాధనలు అంటారు. తంత్రం అంటే టెక్నిక్ అని అర్థం. మనకి ఆ యొక్క అమ్మవారి యొక్క, శివుడి యొక్క భక్తి ఆధారంగా చేసుకొని సాధకుడిలో ఒక తంత్రాన్ని, సాధన రూపంలో ఒక తంత్రాన్ని ప్రయోగించి, ఆ యొక్క తంత్రము ద్వారా, టెక్నిక్ ద్వారా మిమ్మల్ని లోతైన స్థితిలోకి, శివుడిని అమ్మవారిని మీ లోతైన స్థితిలోకి తీసుకెళ్ళిపోతాం. అప్పుడేం జరుగుతుంది? అంతిమ కాలాలలో లోతైన విషయాలు ఒకటే గుర్తుంటాయి, పేగు సంబంధమైన విషయాలు గుర్తుంటాయి. అందుకే కొడుకో కూతురో మనవడో మనవరాల్లో వీళ్ళు గుర్తొస్తుంటారు తప్ప ఇంకెవరు గుర్తురారు. దానికి కారణం ఏంటంటే, మీకు భౌతిక పరంగా అత్యంత సన్నిహితమైన వాళ్ళు, మీ గర్భం నుండి బయటకు వచ్చిన వాళ్ళు, మీ ద్వారా సంతానంగా మారినటువంటి వారు, వాళ్ళు మీకు అత్యంత దగ్గరైన వాళ్ళు కాబట్టి శరీరపరంగా, జన్యుపరంగా వాళ్ళు మాత్రమే గుర్తొస్తూ ఉంటారు అంతిమ కాలంలో. కానీ మిమ్మల్ని ఈ భౌతిక పరంగానే కాకుండా సూక్ష్మ స్థాయిలో కూడా, మీ యొక్క అంతరాత్మ స్థాయిల్లోకి శివుడిని అమ్మవారిని తీసుకెళ్ళామనుకోండి, మీకు పిల్లలు కూడా గుర్తురారు. ఆ శివుడు అమ్మవారే మీకు బలంగా మీ జ్ఞాపకంలో ఈ యొక్క జ్ఞప్తిలో ఉంటారు. శంభో యోగము అట్లా ఆ శివుడి యొక్క అనుభవాన్ని, అమ్మవారి యొక్క అనుభవాన్ని ఈ యొక్క యోగ సాధన అలాగా తీసుకెళ్ళిపోతుంది మీ లోపల లోతుల్లోకి. ఎందుకు వీరే ఉండాలి అని అంటే, మన యొక్క మూలాలలో శివుడు అమ్మవారి యొక్క జ్ఞప్తి మాత్రమే మనలో నిలిచి ఉండాల్సిన అవసరం ఏంటి అని అంటే, మరణకాలంలో ఏ అనుభవం అయినా అది కోటి రెట్లు అయిపోతుంది. మీరు అనుకుంటూ ఉంటారు, క్షణపాటు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే అంతకంటే సుఖమే ఇంకోటి లేదేమో అని. ఎందుకనంటే తొందరగా తేలిపోయే విషయం. మంచం మీద పడి అనారోగ్యాల పాలైపోయి, మందులు మింగి, ఇంట్లో వాళ్ళు కూడా అసహించుకొని ఎప్పుడు పోతారని ఎదురు చూసే పరిస్థితి కంటే ఒక్కసారిగా పుట్టుక్కుమనిపోతుంది ప్రాణము అని అనుకుంటుంటారు. కానీ అంత ఈజీగా ఇలా ఏం పోదు ప్రాణం. ఏదైనా గుద్దుకొని పోయినా క్షణంలో పోయినట్టు అనిపిస్తుందేమో కానీ అలా పోదు, అదేం అంత ఈజీ కాదు. హార్ట్ అటాక్ వచ్చేస్తే అలా ఇప్పుడే మనిషి పైకెక్కాడు, ఎక్సర్సైజ్ చేస్తూ పోయాడు అని అంటే, లేదా తింటూనే పోయాడండి, ఎంత సుఖమైన చావా అని అనుకుంటే మీరు అనుకుంటున్నారు అంతే. కానీ ఆ ఒక్క క్షణములో ఆ వ్యక్తి ఏదైతే అనుభవాన్ని పొంది ఉన్నాడో, ఆ ఒక క్షణంలో ప్రాణము శరీరాన్ని వీడి వెళ్ళిపోతుంది అనేటువంటి ఆ క్షణమాత్రములో ఏర్పడే భయం ఏదైతే ఉంటుందో, ఆ భయము కొన్ని కోట్ల రెట్లో ఉంటుంది మీరు సాధారణంగా అనుభవించే భయం కంటే. జీవితంలో మీరు ఏ కారణం చేతైనా ఏదైనా ఒక భయాన్ని అనుభవించుంటే, దానికి కోట్ల రెట్లు అనుభూతి, ఆ భయం అనే అనుభూతి కొన్ని కోట్ల రెట్లలో పెరిగిపోతుంది.
ఏదైనా దుఃఖాన్ని అనుభవిస్తున్నారనుకోండి, అయ్యో నా చిన్న కొడుకు పెళ్లి కాకుండానే పోతున్నాను నేను, నా ముని మనవరాలు పెళ్లి కూడా చూడాలి నేను. కొడుకు కూతుర్లు అంటే ఒక అర్థం ఉన్నది, మనవరాళ్ళు అంటే కూడా అర్థం ఉన్నది. మునివిన మనవరాళ్ళు ఒక్కటి చూస్తుంటేనా అని ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళకి తొందరగా పెళ్లి చేయండి అని అంటే వాళ్ళ మనవడు కంగారు పడిపోయి ఎవడో తెచ్చి కట్టబెడతాడు, వాడేమో వీపు వాయించుతూ ఉంటాడు. ఎందుకు అని అంటే ఈమె చూసిపోతుందట, తొందరగా చెయ్యాలి. ఆ తొందరలో ఎవడనో తెచ్చి కట్టబెట్టేస్తాడు, ఈ అమ్మాయి జీవితకాలం వీపు సావైపోతూ ఉంటుంది. ఎలా? ఆ చివరిలో ఏదో దుఃఖం మిగిలింది, ఏదో ఒకటి సాధిస్తారు చివరిలో. అందుకే ఆ పొరపాటు మీరు చేయకండి, సరేనా? ఏం సాధించకండి, హాయిగా వెళ్ళిపోతున్నాం, ఉన్నవాళ్ళు ఎట్లా వాళ్ళది వాళ్ళు చూసుకుంటారని మీరు కొంచెం తెలివిగా వ్యవహరించండి, గొప్పగా వ్యవహరించండి, సరేనా? ఆ చివరి అంతిమ కాలాలలో ఉండే అనుభవం ఏదైతే అయి ఉంటుందో అది కొన్ని కోట్ల రెట్లుగా మారిపోతుంది. ఆ క్షణములోనే వాడికి భయంకరమైనటువంటి అనుభూతి ఏర్పడుతుంది, కలుగుతుంది. చూడండి, మీరు బాగా బాధలో ఉన్నారనుకోండి, కాలం చాలా లేటుగా కదులుతుందా లేదా? అసలు ముందుకే వెళ్ళినట్టు అనిపించదు. బాగా ఆనందంలో ఉన్నారనుకోండి, కాలం చాలా వేగంగా పరుగులు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఈ బాధలో వేదనలో ఉన్నప్పుడు ఆ మనిషికి అన్నిటికంటే గొప్ప వేదన మరణం, అన్నిటికంటే గొప్ప భయము మరణం. ఆ సమయంలో ఆ క్షణము కూడా యుగంలా అనిపిస్తుంది. క్షణములోనే నీకు అనేక జన్మల అనుభవాన్ని దైవం చూపించేస్తుంది. చూడరా, నువ్వు ఎంత భయంకరమైన కర్మలు చేశావో దాని యొక్క తీవ్రత ఎంత స్థాయిలో ఉంటుందో చూడండి అని ఆ ఒక్క క్షణంలో నరకం ఏంటో చూపించేస్తాడు భగవంతుడు. నీకు ఒక క్షణము భగవంతుడు ఆధీనంలో ఉండగా అది ఆ ఒక క్షణం ఒక యుగంలా అనిపిస్తుంది. చూడండి, మీరు భూమి మీద ఉండగా మీరు బాగా ఆనందంగా ఉంటేనేమో స్పీడ్ కాలం కదులుతుంది, బాధగా ఉంటే తక్కువ కదులుతుంది. అంటే ఎంత మార్పు వచ్చింది చూడండి కాలంలో. కాలం అలానే ఉంది కానీ మీ అనుభూతిలో మార్పు వచ్చేసింది. అలానే భగవంతుడు ఆధీనంలోకి వెళ్ళిపోతారు మీరు మరణ సమయంలో. ఆ క్షణం యుగంలా చూపిస్తాడు మీకు దేవుడు. అదే నరకం అంటే. చచ్చిపోయాక చూసేది కాదు, అది చాలా పెద్ద పొరపాటు. చచ్చిపోయాక పైకి పోగానే అమ్మ రంభా ఊర్వశుల్ని చూడొచ్చు, ఇంద్రుడు లాంటి గొప్ప అందగాడిని చూడొచ్చు అని అనుకుంటే ఏం ఉండదు అలాంటిది. ఆ చివరి క్షణాలు ఉంటాయి చూసారా, అప్పుడు భగవంతుడు మనకేమనిపిస్తుందంటే బయట నుంచి మానవ మాతృలుగా ఇట్లా గుండెపోటు వచ్చింది పోయాడండి హాయిగా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ భగవంతుడు ఆ సమయంలో ఆ ఒక్క క్షణములోనే, ఆ కొన్ని క్షణాలలోనే కొన్ని యుగాల అనుభవాన్ని ఇచ్చేస్తాడు. ఎలా ఉంటుంది అంటే అది వాడు మంచి పనులు చేసిన వాడైతే ఒక గొప్ప అనుభూతిని, పిచ్చి పనులే చేసిన వాడిని అయితే భయంకరమైన అనుభూతులని ఆ వ్యక్తికి కల్పించి, నిన్నెవరో చెప్తూ ఉన్నారు, ఆవిడకి చుట్టూ 7 మంచం చుట్టూ చేరారట, పిచ్చి కుట్టుడు కొడుతూ ఉంటే ఆ తర్వాత బయట వీళ్ళు వెళ్ళి పట్టుకుంటే కూడా చుర్రుమంటుందట. అది నిన్ననే నాకు చెప్తున్నారు. అంటే చుట్టూ 7 చేరి ఆవిడ్ని కొరడా దెబ్బలు ఏవో పెట్టి కొరడా దెబ్బలు కొడుతూ బాధ పెడుతూ ఉంటే అవన్నీ నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు పట్టేసి వీళ్ళు వెళ్ళి సహాయానికి పట్టుకుందామన్నా పచ్చిపుండులాగా అనిపించి పట్టుకోకుండా అని అరుస్తుంది. అంటే ఆమె క్లియర్గా చెప్తుంది, 7 మంచం చుట్టూ చేరి కొడుతున్నారు నన్ను అని. రాత్రులు హింస పెట్టేస్తూ ఉంటారు ఆ రాత్రులు. అలాగా ఒక క్షణమే యుగంలాగా చూపించగలడు భగవంతుడు. ఆ సమయంలో మీ అనుభవం ఏదైతే అయి ఉంటుందో, బాధ గురించో, దుఃఖం గురించో, పిల్లల గురించో, మనవరాళ్ళ గురించో, ఆస్తిపాస్తుల గురించో, అహంకారం గురించో, మీలో ఏదైనా అనుభవం ఉంటుందో అవి కొన్ని కోట్ల రెట్లు అయినప్పుడు ఆ బాధ భరించడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే శంభోయోగం ఏం చేస్తుంది అని అంటే, ఇవన్నీ జరుగుతాయని తెలిసే, ఈ పరిస్థితులు ఏర్పడతాయని తెలిసే మనిషి యొక్క మూలాలలోకి, మనిషి యొక్క
మూలాలలోకి భగవంతుడిని పై పై మానసిక పొరల్లో కాదు, మానసిక పొరల్లో కాదు, లోతులలోకి, ఆత్మ యొక్క స్థాయిలోకి, జీవుడి యొక్క స్థాయిలోకి ఆ యొక్క శివుడు అమ్మవారిని తీసుకువెళ్ళి దేని ద్వారా? యోగము ద్వారా. ఎలా అయితే పూలలోకి దారాన్ని అల్లటానికి సూదిని వాడతామో, ఆ సూది అలా కుచుతూ దారాన్ని ఆ పూల మధ్యలోకి తీసుకెళ్ళి ఒక దారాన్ని, చక్కటి అందమైన మాలని ఎలా అయితే అల్లుతామో, అలాగా యోగ సాధనల చేత, శంభో యోగ సాధనల చేత ఆ శివుడు అమ్మవారి యొక్క విషయాన్ని, ఆ యొక్క అనుభూతిని క్రమంగా అల్లుకుంటూ తీసుకువెళ్ళి ఆ అల్లిక వల్ల ఆ లోతులలోని ఆ జీవుడికి ఉన్న ఏకైక అనుభూతి ఆ శివుడు అమ్మవారే అయ్యుండేలా చేసి, వాడు అంతిమ కాలంలో వాడు చివరి సమయం, చివరి గడియలు ఏర్పడినప్పుడు వాళ్ళ ముందు ఉండేది కేవలము ఆ శివుడు అమ్మవారి మాత్రమే ఉంటారు. శివుడు అమ్మవారు మాత్రమే ఉన్నప్పుడు నీకు తెలుసు, వారు నిన్ను శిక్షించేవాళ్ళు కాదు, నిన్ను రక్షించేవాళ్ళు అని. ఆ ఆనందముతో, ఆ ధైర్యముతో నేను నా అమ్మా నాన్నల దగ్గరికి, నా తల్లిదండ్రుల దగ్గరికే వెళ్తున్నానే తప్ప ఇంకెక్కడికో వెళ్ళడం లేదు. తిరిగి రాని లోకాల గురించి నేను భయపడటం లేదు. మళ్ళీ తిరిగి రాను కాబట్టి నా మనవరాలు ఎలా, నా కొడుకు ఎలా, నా ఆస్తులు ఎలా అనే ఆందోళన నాకు అక్కర్లేదు. అంతకంటే వైభవమైనటువంటి ఒక మహాదైవ సామ్రాజ్యంలోకి, ఆ భగవంతుడి యొక్క సమక్షంలోకి నేను వెళ్ళిపోతున్నాను. శివారా ఎత్తుకో నన్ను అని బిడ్డలా చేతులు ఇచ్చేసి ఆరాటపడుతూ ఆనందముతో, ఇక చాలు నాకు, నువ్వు వచ్చేసావు కదా అనే ఒక గొప్ప అనుభూతి, ఆనందముతో వాడు చివరి క్షణాలని అనుభూతి చెందగలిగితే అదే మోక్షము అని అర్థం. నీలో అది నిలబడుతుందా, ఇది నిలబడుతుందా, నీ జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నీ పొగరు నిన్ను పాడు చేస్తుంది, నీ అహంకారం నిన్ను పాడు చేస్తుంది, నీ యొక్క లేమి నిన్ను పాడు చేస్తుంది. నీ జీవితంలో నువ్వు ఏవైతే చెయ్యకూడదని పదే పెద్దవాళ్ళు చెబుతూ, అనుభవం ఉన్న వాళ్ళు చెబుతూ, ఏదైతే చేయొద్దంటే అవే చేసుకుంటూ కూర్చుని మనము ప్రమాదాన్ని పోగేసుకుంటూ ఉంటాం. ఇప్పటికి నడుస్తుంది, ఎలా అయినా నడుస్తుంది, తెలివితో మనం ఎన్నన్నా నెట్టుకు రాగలం. కానీ తెలివంటూ అంతరించిపోయే కాలం వస్తుంది. చివరి 11 ఏళ్ళు తెలివి అంతరించిపోవటం మొదలు పెడుతుంది. మనిషికి మరణం దగ్గర పడుతుంటే మీరు అనుకోవటం క్షణంలో హార్ట్ అటాక్ వచ్చి పోయాడని అనుకుంటారు, కానీ వాడికి గడియలు మొదలైంది 11 సంవత్సరాల ముందు గడియలు మొదలయ్యాయి. ఆ 11 ఏళ్ల ముందు నుంచి ఒక్కొక్క రాత్రి, ఒక్కొక్క రోజు నిదానంగా ఆ యొక్క తీవ్రత పెరుగుతూ దగ్గర పడుతున్న కొద్దీ ఆ తీవ్రత మరీ అధికమైపోయి ఒకానొక నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు, వేదనను అనుభవిస్తూ ఉంటాడు. ఆ వేదనలన్నిటి నుంచి విముక్తి చెందడం కోసమే యోగములో మానసిక ప్రక్షాళన చేస్తాము. నీ అహంకారాన్ని ఎట్లాన్నా తీసేస్తాము. ఎందుకనంటే భగవంతుడి దృష్టిలో ఎవడు రౌడీలు లేరు. నీ అహంకారాన్ని ఎట్లన్నా చేస్తాడు ఆయన. ఎందుకంటే అందరికంటే పెద్ద రౌడీ శివుడే. మనకి భయంకరమైన వాళ్ళ దగ్గరే మనకు అహంకారం తగ్గుతుంది. మెత్తగా వాళ్ళ దగ్గర మనం ఎంత అహంకారం చూపిస్తాం. మెత్తగా ఉన్న వాళ్ళ మీద ఎంత అహంకారమైనా చూపించగలం, కానీ బలమైన వాడి ముందు అహంకారం చూపించాం. కానీ అప్పుడు అత్యంత బలవంతుడైన శివుడు కూర్చుంటాడు, మన అహంకారము పనికిరాదు, మన కోప ఆవేశాలు పనికిరావు. ఎందుకనంటే ఆయన కొరడా పట్టు కూర్చుంటాడు ఇలాగా. అందుకే వీరభద్రుడు అంటారు. వీరుడు భద్రుడు కూడా, రక్షించేవాడు కూడా. దేనికోసం వీరత్వం అంటే నిన్ను చంపేయటం కోసం. నీ లోపల అహంకారాలని, ఆవేశాలని, మోసపూరిత ధోరణులని, మనలో ఏర్పడినటువంటి అరషటి వర్గాలని చంపివేయటం కోసం వీరుల్లా ఉంటాడు
చంద్రకోళం పట్టుకొని మనకు చూపిస్తుంటారు వీరభద్రుడు స్వామి అని. వీరభద్రుడు అతి వీరభయంకరంగా కాపాడుతాడు మనల్ని అవి అణిచేసి. దానికి అవి చంపేయటానికి అంత రౌద్ర రూపంలో కూర్చొని నీ మనసు స్తంభించిపోయేలాగా చేస్తాడు. అందుకే అంత రౌద్ర రూపంలో చూపిస్తుంటారు అమ్మవారిని, శివుడిని. ఎందువల్ల అంటే అందరికంటే భయంకరుడిని చూసినప్పుడే నీ ఈగో ఆగుతుంది, మెతక వాళ్ళని చూసినప్పుడు ఆగదు. ఆ వీర రూపాన్ని చూపించి నీలో అహంకారాన్ని అణిచివేసి నువ్వు ఉత్తమ గతులు పొందడానికి శివుడు పనిచేస్తూ ఉంటాడు నిరంతరం. ఆ చివరి క్షణాలలో శివుడు నీ అనుభవంలో నిలబడాలి, అమ్మవారు నీ యొక్క అనుభవంలో నిలబడాలి. అప్పుడే నువ్వు గొప్ప ఆనంద స్థితిలో అమితమైన గొప్ప అనుభవంగా మారిపోతుంది. నిజానికి చెప్పాలి ఏంటంటే మరణమే అన్నిటికంటే గొప్ప అందమైన ఆనందకరమైన అనుభవము. మీకు ఉదాహరణ చెప్పనా అది ఎట్లా అని? అది చూసుకుందామంటే తీసుకోలేమే ప్రాణం. ఎక్స్పీరియన్స్ అయిదామంటే కుదరని పని. అది ఎక్స్పీరియన్స్ అయ్యాక చెప్పడం కుదరదు. కానీ మనం అంచనా వేయగలం. ఎలా అంటే చూడండి, మీ శరీరము నుండి ఏది బయటికి వెళ్ళినా పరమసుఖంగా ఉంటుందా లేదా? అవునా? లోపల ఫ్లమ్ ఫామ్ అయింది అనగానే మొత్తం వచ్చింది అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. లోపల ఫ్లమ్ కళ్ళే ఫామ్ అయింది అని మొత్తం దిగానే దేవుడు దిగి వచ్చినంత ఆనందంగా. లోపల యూరినేషన్ బాగా పోగైపోయింది, అసలు అది బయటికి పాస్ చేయగానే అమ్మయ్య అని. కడుపులో వ్యర్థం అంతా పోగైంది, పేగుల్లో నిండిపోయింది, ఒక్కసారి పూర్తిగా జాడించి కొడితే ఇంతకంటే గొప్ప ఆనందమే లేదు అని అనిపిస్తుంది. అంటే నీ లోపలికి వెళ్ళేది ఎంత సుఖం ఇస్తుందో అంతకంటే పరమసుఖాన్ని బయటికి వెళ్ళేది ఇస్తుంది నీకు. నువ్వు పుట్టడం ఎంత సుఖాన్ని ఇస్తుందో తెలియదు, కానీ మరణించటం పరమసుఖాన్ని ఇస్తుంది. అది ఆ అనుభవం నువ్వు అనుభవించేలా చేసుకోవట్లేదు, అంతే తేడా. నువ్వు సాత్వికంగా ఆహారం తిన్నారనుకోండి, తేలిగ్గా బయటికి వెళ్ళిపోతుంది, అప్పుడు పరమసుఖంగా ఉంటుంది. నువ్వు అన్ని పీక్కొని లాక్కొని తిన్నావు అనుకోండి, అది బయటికి రావడానికి నానా అవస్థ పెడుతుంది. అదే సేమ్ ఫిలాసఫీ జీవితానికి. నీ మనసు నిండా గందరగోళం నింపుకున్నావు అనుకోండి, ప్రాణం బయటికి వెళ్ళడానికి నానా నరకం పెడుతుంది. దానికి పుషర్స్ కావాలి. ఎలా అయితే ఇది బయటికి రావడానికి లేహ్యాలు కావాలో, చూర్ణాలు కావాలో, మందులు కావాలో, అలా ఏదో ఒక పుష్ కావాలి వీడు బయటికి పోవటానికి. ఆ పుష్ ఇచ్చే లోపు ఎంత నరకాన్ని అనుభవిస్తాడో, బయటికి పోదు అదంత తేలిగ్గా. అనుభవించు నువ్వు. ఎన్ని కథలు పడ్డావురా నా దగ్గర, నేను ఎన్ని చెప్పాను. వాడిని పంపించా గురువు అని, వాడు చెప్పాడు, నేను చెప్పాను, నేను ఎన్నోసార్లు హింట్ ఇచ్చాను, వద్దురా ఈ చెత్త పనులు చేయకురా, మంచిగా ఉండురా అని దేవుడు ఎన్నోసార్లు హింట్ ఇస్తాడు మనకి, బెల్లు కొడుతుంటాడు మనకి. మనం పెడచెవును పెట్టేసి ఉన్నందుకు లేటుగా, ఫ్రీగా ఉండదు, కొద్దిగా పోతుంది ప్రాణం. మనకి కడుపులో వ్యర్థం ఒకేసారి పోకపోతేనే నరకం కనపడుతుంది. ప్రాణం కొద్దిగా పోతుంటే చివరి క్షణాలకు వచ్చి ఇంకెంత నరకంగా ఉంటుంది. అందుకే సాత్వికమైన ఆహారం తీసుకుంటే వ్యర్థం ఎంత హాయిగా బయటికి వెళ్తుందో, సాత్వికమైన ఆలోచనలు చేస్తే ప్రాణం అంత తేలిగ్గా పోతుంది. ఆ తేలికగా బయటికి వెళ్ళటమే నిజానికి జీవించే గొప్ప జీవితము. అందుకే మనిషి జీవితం మరణకాలమందు తెలుస్తుంది అని అంటుంటారు. కాబట్టి వీలైనంత సాత్వికంగా మన ఆలోచనలు ఉండాలి. ఎవరిని ముంచే ఆలోచనలు మనం అవ్వకూడదు. ఎవరికి ఏ సహాయం చెయ్యని గుణం మనది అయి ఉండకూడదు. నలుగురితో పంచుకుంటూ, నలుగురితో కలిసి కలగలుపుగా హాయిగా ఆనందంగా జీవించడం తెలియాలి.
ఎట్ ది సేమ్ టైం నువ్వు భక్తిలోనే ఉంటే అది నడవదు, నీకు కుదరదు. ఎట్ ది సేమ్ టైం నువ్వు బాగా తెలివైన వాడివైనంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే చివరిలో అందరి తెలివి స్తంభించిపోతుంది. నువ్వు 1,00,000 పుస్తకాలు చదివినా, 100 శ్లోకాలు చెప్పగలిగినా, 1000 శ్లోకాలు అప్పచెప్పగలిగినా నీ మెదడు స్తంభించిపోతుంది. మిగిలేదల్లా అనుభూతి ఒక్కటే మిగులుతుంది. ఆ అనుభూతి శివానుభూతి అయ్యుంటే నువ్వు రక్షించబడతావు. ఎందుకంటే శివుడు ఒక్కడే నిన్ను కాపాడగలడనే విషయం నీ నరాలకి తెలుసు. ఎందుకంటే ఆ ప్రాపర్టీ శివుడిది అనే విషయం నీకు తెలుసు. ఈ శరీరం అనే ప్రాపర్టీ శివుడిదని తెలుసు. దాన్ని డ్యామేజ్ చేయకుండానే బయటికి వెళ్ళిపోతాడు ఆయన, తీసుకువెళ్ళిపోతాడు. అందుకోసము యోగము అవసరము. యోగము జీవిస్తున్నంత కాలము నువ్వు సరైన జీవితాన్ని జీవించేలా. చూడండి, కడుపులో ఆకలి ఉంది కదా అని గబగబా అన్ని చెత్త చెదారం లోపలేసామనుకోండి, తిన్న దగ్గర నుంచి సుఖం కోల్పోతాం. ఆకలి మీద తింటామే కానీ తిన్నిన దగ్గర నుండి సుఖాన్ని కోల్పోతాం. అదే సమయంలో పండ్లో ఫలాలో సాత్వికంగా ఉన్న ఆహారము కడుపులోకి వేసామనుకోండి, అది బలాన్ని ఇచ్చి సుఖాన్ని ఇస్తూ హాయిగా గడుస్తుంది. చివరిలో బయటకు వెళ్ళడం కూడా సుఖంగా వెళ్ళిపోతుంది. అదే వ్యర్థాలు తిన్నప్పుడు అది మళ్ళీ అరిగి బయటికి వెళ్ళిన దాకా అవస్థ పెడుతూ ఉంటుంది. అలానే నువ్వు సాత్వికంగా యోగపరంగా జీవితాన్ని జీవిస్తుంటే కేవలం దాని యొక్క ఫలితము అంతిమ కాలానికి మాత్రమే కాదు, నువ్వు మిగిలిన జీవితం అంతా కూడా ఒక గొప్ప ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తూ నిష్క్రమిస్తావు. నీ జీవితం యొక్క అనుభవము చాలా ముఖ్యము. కేవలం బ్రతకడం గొప్ప విషయం కాదు. మనం ఎలా ఉన్నా బ్రతికేస్తాం. మోసాలు చేసుకుంటూ బ్రతకగలము, ఎదుటి వారిని హట్ చేస్తూ బ్రతకగలము, మనము అసలు విచక్షణే లేకపోయినా బ్రతకగలము. కానీ అనుభూతి ఎలా ఉంది అనేది చాలా ముఖ్యం. మన యొక్క అనుభూతి చాలా దివ్యమైనదిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మన అనుభూతి చాలా పవిత్రమైన అనుభూతిగా మిగిలేలా మనకి మనం మలుచుకోవాలి. దానికి ఏదో మళ్ళీ మొదటి నుంచి మాకు ఇవ్వండి, మళ్ళీ మా 5 ఏళ్ల వయసు ఇవ్వండి, మేము అట్లా తయారవుతామంటే అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడితే అక్కడి నుండి మనం ఉన్న ఫలాన మన మనసుని సాత్వికం చేసుకోగలము, ఉన్న ఫలాన మన మనసుని తేలికపరచుకోగలము, ఉన్న ఫలాన మనము ఒక మంచి అనుభూతి జీవితంలో మిగిల్చుకోగలము. మీరు నిర్ణయం తీసుకుంటే చాలు. ఇలానే ఉంటాను అంటే ఏం చేసేది ఏం లేదు. మార్చుకుంటాము అని అంటే అద్భుతమైన జీవితం ఎదురుగా ఉన్నది. అదే యోగ జీవితము. యోగ జీవితం అంటే సన్యసించడం కాదు, అన్ని వదిలిపెట్టి పారిపోవటం కాదు. యోగ జీవితం అంటే అన్నిటినీ చక్కబెట్టుకోవటం, మీ అనుభూతిని చక్కబెట్టుకోవటం. మీ అనుభూతి ఉన్నతమైనది అయితే, మీ అనుభూతిలోకి శివుడు చొచ్చుకొని వస్తూ ఉంటే మీరు పరమ ప్రయోజనాన్ని, మహాప్రయోజనాన్ని పొందుతారు. లేదంటే నష్టపోతారు. అందుకే శంభో యోగము ఇది ఒకే జన్మలో త్వరగా ఆ మనిషిలో ఆ మార్పు రావాలి అని అంటే ఏం చేయాలి అని పూర్వపు విధానాలని పక్కకి నెట్టి మరి అన్నిటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి భక్తిని, తంత్రాన్ని, తత్వాన్ని, యోగాన్ని అన్నిటినీ కలగలిపి అది భారం అవ్వకుండా సాధకుడికి మళ్ళీ ఆ రెండిటిని సరిగ్గా మిక్స్ చేసి వాటన్నిటినీ మనిషికి జీర్ణమయ్యే తీరులోకి మనము విషయాన్ని చేరవేస్తూ ఉన్నాం. అందుకే శంభో యోగము మహోన్నత యోగము అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క అద్భుతమైనటువంటి పని చేసి పెడుతుంది కాబట్టి ఈ యోగము ఇది ఖచ్చితంగా అద్భుతమైన యోగమే. కానీ మనం కేవలం సాధనే చేస్తాము, మన బుర్ర మార్చుకోమని అంటే చేయగలిగింది లేదు. గాఢమైన వస్తువులు నీ ఒంట్లో ఉండగా సాత్వికమైన విషయాలు నీకు అబ్బవు. గాఢమైనటువంటి తీవ్రత కలిగినటువంటి సాత్వికానికి విరుద్ధమైనటువంటి ఆహారాలు తిన్నారనుకోండి,
బాగా స్పైసెస్తో ఆహారం తినేవాడికి 2 రోజులు మీరు సాత్వికమైన ఆహారం పెడితే గడ్డి పెడుతున్నారేంటి నాకు అంటాడు. ఈ గడ్డి తిని ఎట్లుండాలని అంటాడు. శాపనార్థాలు పెట్టిన వాడు ఏం తిండి ఇది తిండి అంటారా దీన్ని అని. ఎందుకనంటే వాడు నిండిపోయి ఉన్నాడు, గాఢమైన విషయాలతో నిండిపోయి ఉన్నాడు. అలానే మనసు గాఢమైనటువంటి దుర్విషయాలతో నిండిపోయి ఉంటే సాత్వికమైన మాట ఎక్కది వాడికి, అడ్డుపడుతుంది. మనస్సు రుచించదు ఆ విషయాన్ని గ్రహించి. అది లోపంగా తప్పు కాదు, మనకు తెలియక జరిగింది అది ఇప్పటి వరకు. ఇప్పుడు తెలుసు కాబట్టి 4 రోజులు అదే పనిగా చస్తావురా అన్నాడు అనుకో, డాక్టర్ ఏం చేస్తాడు? చచ్చినట్టుగా ఆ ఆహారం పక్కకి నెట్టేసి మొలకలను మొదలు పెడతాడు. అప్పుడు అందరూ అంత శరీరం సర్వనాశనం అయిన తర్వాత మొదలు పెడతారు వాకింగ్ మొలకలు. అంత పాడయ్యి ఇక అది బాగాదన్న తర్వాత మొదలు పెడతారు అన్నీ. ఎట్లా అందుకుంటుంది? ఆ తిన్న మొలకలు ఒంటికి పట్టవు, గ్యాస్ అవుతుంది తప్ప ఒంటికి పట్టదు. అది మంతెన సత్యనారాయణ తిట్టుకుంటారు, ఇదేంటి ఈయన బాగుంటుంది అన్నాడు, అంత గ్యాస్ ఫామ్ అవుతుంది తప్ప ఒంటికి పట్టట్లే అంటే, మరి నీది ఆల్రెడీ డ్యామేజ్ అయ్యింది. ఆయన ఏం చేస్తాడు దానికి? ఆయన చెప్పేది నువ్వు సరిగా ఫస్ట్ నుంచి ఫాలో అయితే నీ ఒంటికి పడుతుంది అది, లేదంటే గ్యాస్గా ఫామ్ అయిపోతుంది అని. అన్నీ అయిపోయాక చేస్తానంటే కుదరదు, ఉన్న ఫలాన మొదలు పెట్టాలి. అది ఎలా అయితే వాడు గాఢమైన ఆహారం నుంచి బయటపడటానికి రోజు దానిని సాధనలా పండ్లు ఫలాలు సాత్వికమైన ఆహారం తింటూ 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 ఉండగా నాలిక ఆ గాఢమైన రుచులను మర్చిపోతుంది ఒకరోజు. అది మర్చిపోయిన తర్వాత నువ్వు సాత్విక ఆహారాన్ని ఇష్టంగా తినడం మొదలు పెడతావు, అప్పుడు తేలిక పడిపోతుంది జీవితం. అలానే మనసు సాత్వికమైన ఆలోచనలకు దూరంగా అయిపోయి ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయి ఉంటే, ఇకపై పూర్తిగా యోగ జీవితాన్ని జీవించారనుకోండి, యోగ జీవితంలోకి మునిగిపోయారనుకోండి, అది మీకు క్రమక్రమంగా మీ మనసు సాత్వికం అయిపోవటం మొదలు పెడుతుంది. అందుకే యోగము లేటుగా మొదలు పెడితే పార్ట్ టైం యోగాలు చేయకూడదు. పార్ట్ టైం జాబ్ చేసినట్టు పార్ట్ టైం సరిపోదు, లేటుగా మొదలు పెడితే మునిగిపోవాలి. త్వరగా మొదలు పెట్టారనుకోండి పార్ట్ టైం సరిపోతుంది వాళ్ళకి. రోజులో కొంత సమయం సాధన, సరైన ఆలోచనలు, సరైన మాటలతో వాడికి సరిపోతుంది. ఎందుకంటే చాలా కాలం దీర్ఘకాలం ప్రయాణం చేస్తాడు కాబట్టి అది సరిపోతుంది. మనం లేటుగా మొదలు పెట్టామనుకోండి, 50 తర్వాత మొదలు పెట్టామనుకోండి మునిగిపోవాలి, ఇక తప్పదు ఇంకా. కానీ వచ్చే పొరపాటు ఏంటి అని అంటే, జరిగే పొరపాటు ఏంటంటే 50 దాటగానే మనం పిల్లల జీవితంలోకి మునుగుతూ ఉంటాం. వాడికే దాంట్లో స్థలం లేదురా అంటే వీళ్ళెళ్ళి దూరుతూ ఉంటారు వాడి జీవితం మొత్తంలో. వాడికి పెళ్ళైన వదిలిపెట్టరు, భార్య మాట కాదు నా మాటే వినాలి. అదే పని వాళ్ళ అత్తగారు చేసినప్పుడేమో ఎన్ని శాపనార్థాలు, జుట్టు లాగి పీగ బుద్దైన రోజులు ఎన్నున్నాయో. కానీ మనం మళ్ళీ మన పిల్లల విషయంలో అదే చేస్తూ ఉంటాం. అందుకే పక్కన వాళ్ళ దాంట్లోకి దూరద్దు. 50 ఏళ్ళ తర్వాత మన దాంట్లో మనం మునగాలి. మన చెరువు మనకు ఒకటి ఉంది కదా, దాంట్లోనే మునగాలి తప్ప పక్కనోడి చెరువులోకి దూకద్దు, అక్కడికి వెళ్ళి ఈత కొట్టకూడదు. మన జీవితమే పెద్ద చెరువు, సముద్రం. ఇది చెరువు కూడా కాదు. ఈ సముద్రాన్ని వదిలేసి పాపం పిల్లకాలం వాడు కొడుకు, ఆ పిల్లకాలంలోకి ఎందుకు మీరు దూకుతారు? ఈ సముద్రం నీకు ఉంది కదా విశాలంగా, కావలసినంత దాంట్లోకి దూకండి. దాంట్లో ఈదండి, మీకు ఎంత కావాలో అంత ఉంది మీ జీవితము. అందుకే 50 ఏళ్ళు దాటాయి అంటే 50 ఏళ్ల ముందే పిల్లకాలంలో ఈదటానికి అవకాశం ఉంది. 50 ఏళ్ళ తర్వాత ఎవడి కాలంలో వాడే ఈదాలి, ఇంకొకళ్ళ దాంట్లోకి ఈదకూడదు. అప్పుడే ఆ యోగము అబ్బుతుంది. అందుకే అశ్రద్ధ చేయకండి, బలంగా దాన్ని పట్టుకోండి, ఏంటి అని అర్థం చేసుకోండి, దాన్ని బాగా ఆకలింపు చేసుకోండి, మునిగిపోండి. అసలు ఇక బాల్యం నుండే యవ్వనం నుంచే పట్టుకున్నారనుకోండి, ఇక వాళ్ళు దైవాంశ సంభూతులనే అర్థం. వాళ్ళకి నమస్కారం చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మాయి చిన్న వయసులోనే వచ్చింది, ఇంక నమస్కారం చేసుకోండి మీరు అందరూ. మీరు 50 ఏళ్ళ తర్వాత వచ్చారు.
అలాగా త్వరపడండి, అతి ముఖ్యమైనది ఎదురు చూస్తుంది మన కోసము. మనకి శివానుభవం కావాలా, మరణానుభవం కావాలా? ప్రతి ఒక్కరి మరణం శివానుభవంగా మారాలి. అందుకోసమే కాశీ లాంటి మహాక్షేత్రాలు అంత క్షేత్రాన్ని నిర్మాణం చేసి కాశీలో ఎవడైతే ప్రాణం వదులుతాడో వాడి యొక్క ప్రాణము వదిలేటప్పుడు అమ్మవారు వాడిని ఒళ్ళోకి తీసుకుని బుజ్జగిస్తుంది. శివుడు వచ్చి తారక మంత్రాన్ని చెప్పి హాయిగా మోక్షపదం వైపు నడిపిస్తాడు అని చెప్తారు. ఎందువల్ల అంటే అంత క్షేత్రాన్ని చూసినప్పుడు నిజంగా శివుడు వస్తాడని నువ్వు నమ్ముతావు. ఇంతకాలంగా నువ్వు ఆయన్ని పట్టించుకున్నది లేదు. చివరిలో ఎవరో చెప్పారని కాశీ వెళ్ళావు, చూడగానే నీకు అనిపిస్తుంది నిజంగానే ఇక్కడ శివుడున్నాడు అనే అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం వల్ల నిజంగానే నేను ఇక్కడ ప్రాణం వదిలితే శివుడు వస్తాడనే ఒక్క నమ్మకము, ఒక ఆశ ఆ యొక్క చివరి సమయంలో ఏర్పడుతుందేమో. కనీసము ఒక్క మనిషి తరించినా చాలని ఋషులు తపించిపోయి కాశీ లాంటి మహాక్షేత్ర నిర్మాణాన్ని చేసుకుంటూ వచ్చారు. అందరికీ అది కలగకపోవచ్చు, కానీ ఒక్కడికైనా కలగకపోయిద్దా? ఇంత మనం భరోసా ఇస్తున్నాము. ఎందువల్ల మరణం అనేది చాలా ముఖ్యమని, ఆ అనుభూతి చాలా ముఖ్యమని, జీవితం అంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక్క క్షణం చాలా ముఖ్యమైనదని ఋషులకు తెలుసు. కాబట్టి అటువంటి క్షేత్రాన్ని నిర్మాణం చేసి, అది ప్రధానంగా దేనికోసం అని అంటే ఇక్కడ మరణిస్తే శివైక్యం చెందుతారు అనే దానికోసం కట్టాము అని చెప్పారు తప్ప ఇంక దేనికోసం చెప్పలేదు. అందుకే దాన్ని మహాశ్మశానము అన్నారు. అంత ప్రాధాన్యత ఋషులు ఇచ్చారు. మనం కేవలం బ్రతకటమే విషయం కాదు, మరణించటం కూడా చాలా గొప్పగా ఉండాలి. అందుకు యోగం మాత్రమే సహాయం చేస్తుంది. ఆ యోగములో శంభో యోగము బ్రహ్మాండంగా మీకు సహాయం చేస్తుంది, పరమోన్నతంగా సహాయం చేస్తుంది. కాబట్టి ఆ యోగాన్ని పట్టుకోండి, అశ్రద్ధ చేయకండి. అర్థం కాకపోతే అర్థమయ్యేంత వరకు దానికోసం ప్రయత్నం చేయండి, అంతే తప్ప పెడచెవుని పెట్టకండి. సరేనా? శంభో.